అంటే మీరు ఈ ఉపాసనలో ఈ సాధనలు చేసేటప్పుడు మీకు కలిగినటువంటి అనుభవాల్ని కాస్త మాతో పంచుకోండి గురుగారు. ఎందుకంటే రేపొద్దున ఎవరైనా ఈ సాధన మార్గంలో ఉన్నవారు వారికి వచ్చే అనుభూతులు గాని, అనుభవాల్లో గాని భయభ్రాంతులు కాకుండా ఉండాలి. లేదంటే ఈ వచ్చే వాటిల్ని చూసి ఇంకా ముందుకు ఏ విధంగా వెళ్ళాలి? వాటిని ఏ విధంగా మనసు లోపలికి తీసుకోకూడదు అనే విషయాలు కాస్త. ఖాళీ సాధన చేసినప్పుడు కొంత భయంకరమైన కలలు రావడం మొదట్లో సంభవిస్తుంది. కానీ క్రమక్రమంగా అది డైల్యూట్ అయ్యి దేవతానుగ్రహం కలుగుతుంది. ముఖ్యంగా నేను చిన్నమస్తా సాధన చేసినప్పుడు నాకు అంతా అలాగే భయంకరమైన కళలు వచ్చాయి. ఏదో ఒక అగ్నిహోత్రం నేను హోమం చేస్తున్నాను, ఒక కపాలం వచ్చి అక్కడ నుంచి నిలబడ్డట్టు అగ్నిహోత్రం పైన నిలబడి ఒక్కసారిగా బళ్ళును వదిలేనట్టు, ఎవరో ఒక వ్యక్తి వచ్చి అక్కడ పడిపోవడం, నేను మంత్రాన్ని విమంత్రణ చేయంగానే ఆయన సజీవుడే లేచి కూర్చోవడం, నేను మంత్రం ఆపంగానే ఆయన పడిపోతూ ఉండడం, ఇలా ఏవేవో చాలా రకరకాల పరీక్షల్లాగా నాకు వస్తుండే కళలు వస్తుండే. అయితే అవన్నీ కూడా మంత్రం సిద్ధించడానికి చూపిస్తున్న మార్గమే అని స్వామివారు నాకు చెప్పారు. అందువల్ల నేను ధైర్యంగా స్వామివారు చెప్పారు, నాకు మంత్రం ఇచ్చింది ఆయన, నన్ను కాపాడేది ఆయన. అందుకని గురుముఖత పొంది చెయ్యాలి తప్ప మన సొంతంగా సాధన చేస్తే మాత్రం భయభ్రాంతులం అవుతుంది. గురువు ద్వారా దీక్ష పొంది సాధన చేయాలి. అయితే త్రిపుర సుందరి సాధనలో మాత్రం చాలా ఉన్నతత్వం, చాలా సంతోషం, ఆనందం కలుగుతాయి. అక్కడ భయం అనేటువంటి పరిస్థితి ఉండదు త్రిపుర సుందరి సాధన. నాకు ఎన్నోసార్లు ఇలాంటి ఎన్నో అనుభవాలు జరిగాయి త్రిపుర సుందరి సాధన. నా శిష్యులకి, నాతో పాటు సాధన చేస్తున్న నా శిష్యులకి వాళ్ళకి కూడా కలిగినాయి. నాకు ఒకసారి కళ వచ్చింది. కళలో పరదేవత ఒక స్త్రీమూర్తి రూపంలో, ఒక పెద్ద ముత్తైదు రూపంలో కూర్చుని ఆవిడ, ఒరే నీకు కష్టాలు రాబోతున్నాయిరా, నీకు ముందు జన్మల గురించి వెనక జన్మల గురించి తెలుసుకోవాలని ఉంటే సర్వజ్ఞను ఉపాసించరా అని, సర్వజ్ఞను ఉపాసించు అని. అంటే నాకు కళలోనే నా ప్రజ్ఞ కూడా పనిచేస్తాం, నేను కలగంటున్నానన్నది తెలుస్తూనే. ఆ సమయంలో నేను అడిగాను, అమ్మా సర్వజ్ఞ అంటే అంతర్దశానంలో, శ్రీచక్రంలో అంతర్దశానంలో సర్వజ్ఞ ప్రధాన దేవతగా ఉంటుంది. ఆ సర్వజ్ఞన లేకపోతే అమ్మవారి అంగదేవతలు ఉన్నాయి. సర్వజ్ఞ హృదయదేవి, శిరోదేవి, శిఖాదేవి, కవచదేవి, అందులో సర్వజ్ఞ హృదయదేవిని సంబోధిస్తాం. ఈ సర్వజ్ఞన ఆ సర్వజ్ఞన అమ్మ అని అడిగాను. అడిగితే ఆవిడ చెప్పింది, కాదురా అంతర్దశారంలో ఉన్న సర్వజ్ఞని ఉపాసించు, నీ ముందు జన్మల గురించి తెలుస్తుంది అని. రాత్రి సుమారుగా సమయం 2 గంటలైంది. వెంటనే నేను లేచి కళ నుంచి మేల్కొని నా దగ్గర బీరువాలో ఉన్న పుస్తకాల్లో రాచకొండ వారు ఇచ్చినటువంటి లలితా సహస్రనామ భాష్యం గ్రంథం ఉండేది. ఆ గ్రంథం తీసి నేను సర్వజ్ఞాసాంధ్ర కరుణ సమాన అధికవర్జిత లలితా సహస్రనామంలో ఉంది కాబట్టి అక్కడ ఏమన్నా సర్వజ్ఞ గురించి చెప్పున్నారేమో చూద్దామని చెప్పి ఆ నామం తీశాను. ఆ నామం తీసి చూస్తే యథాతథంగా జీవుల యొక్క ముందు వెనుక జన్మల గురించి సంపూర్ణంగా తెలిసి ఉన్నటువంటి దేవత కాబట్టి ఇవి సర్వజ్ఞ అన్నారు అని ఆయన రాశాడు. ఆ భాష్యంలో చదవంగానే నాకు ఒక్కసారి ఒళ్ళు గొగ్గురు వచ్చింది. అయితే సర్వజ్ఞ మంత్రం ఏమిటి, మంత్ర సాధన చేయమన్న సర్వజ్ఞ మంత్రం ఏమిటి, అప్పుడు బీజాక్షరం ఏ బీజాక్షరంతో సర్వజ్ఞన చెయ్యాలి అని ఏదో కొంత సాధన చేయడం జరిగింది. అలాగే నాకు ఒకసారి కష్టాల విషయంలో కూడా నీ కష్టాలు రాబోతున్నాయిరా అని దేవత ముందు ఒకసారి నాకు ప్రికాషన్ చెప్పింది. అయితే మరి అమ్మ నేను ఏం చెయ్యాలి అంటే స్వర్ణదుర్గను ఉపాసించరా అని చెప్పి. ఆహా, స్వర్ణదుర్గా మంత్రం అని నాకు రాదు కదా తల్లి, నేను ఇస్తాను రా అని చెప్పి 3 సార్లు అమ్మ నా చేత అనిపించింది స్వర్ణదుర్గా మంత్రం కళలో. స్వప్నదత్తమైన మంత్రాలు సాధకుడికి ఒక్కడికే పనిచేస్తాయి, అన్యులకు ఉపదేశించకూడదు, చేసినా వారికి ఫలించదు. అలాగే నాకు స్వప్నదత్తంగా మంత్రం ఇవ్వబడేది. నాకు నిద్రపోతున్నానని నాకు తెలుసు. మరి ఎక్కడ ఎలాగా ఇది ఎలా నేను ఎక్కడ రాసుకోవాలి, ఏం చేయాలి, మర్చిపోతానేమో అని అనుమానం. అంటే అమ్మాయి చెప్పింది, అదిగోరా పుస్తకంలో ఉంది చూడరా అంది. అక్కడ ఒక తెల్ల కాగితాల పుస్తకం, దానిలో ఇవి మంత్రం చక్కగా రాసి ఉంది. అది నేను స్వప్నంలో చూసి ఇంక ఇబ్బంది లేదు, నేను మర్చిపోయినా ఇబ్బంది లేదు అనుకుని నిద్రపోయా. నిద్రపోయి పొద్దున్న లేచి చూస్తే ఆ తెల్ల కాగితాల పుస్తకమే లేదు. ఆ పుస్తకం ఎక్కడ ఉందో నాకు లేదు. ఇక అప్పుడు ఈ స్వర్ణదుర్గ గురించి ప్రత్యేకమైన వెతుకులాట.
మాకు విజయవాడ దుర్గా క్షేత్రం అవడం వల్ల మా దుర్గా అమ్మవారి సన్నిధిలో ఉండేటువంటి వేద పండితులందరినీ కలిసి అందరినీ అడిగాను. అయితే వారు మంత్రమహోదధి, మంత్రమహార్ణవం లాంటి మంత్రశాస్త్ర గ్రంథాలు వారి దగ్గర ఉన్న సమస్తాన్ని వెతికారు. ఎక్కడా మంత్రం అయితే దొరకలేదు. తర్వాత కాలంలో నాకు దొరికింది. కానీ ఈ లోపల ఎన్ని కష్టాలు అనుభవించడం అయిపోయాయి. ప్రతి మనిషికి ఎత్తుపల్లాలు జీవితంలో కష్ట సుఖాలు రాకుండా ఉండవు. ఎంత ఉపాసకుడైనా సహజంగా మానవులు ఏమనుకుంటారంటే ఆయన గొప్ప ఉపాసకుడు కదా, ఆయనకెందుకు కష్టాలు వస్తాయంట. అవునండి. కష్టాలనే పూర్వజన్మ సుకృత లేకపోతే దుష్కృతాలను బట్టి ఈ జన్మ వస్తుంది తప్ప ఇప్పుడు చేసుకునే అనుష్ఠానం ఈ కాదు. ఇది మనం అనుభవించే స్థాయిని తగ్గిస్తుంది. ఎలా తగ్గించడం అంటే కష్టాన్ని పక్కకి తీసేది, కొంత అనుభవించిన తర్వాత తీసేయడం అనేది జరగదు. కష్టం పూర్తిగా అనుభవించాల్సిందే, కానీ అనుభవించే తగ్గ శక్తినిస్తుంది. ఆ శక్తితో ఆ మానసిక స్థితితో మనం దీన్ని తేలిగ్గా అనుభవిస్తాం. అందుకని అది పొందాలని కోరుకోవాలి తప్ప ఎప్పుడు నాకు తీసేయమని అడగకూడదు. తీసేయమని అడిగితే మళ్ళీ ఏమవుతుంటే వచ్చేదేమో ట్రాన్స్ఫర్ అవుతుంది. ఎప్పుడు మనది కర్మభూమి. ప్రతి పనికి చేసిన ప్రతి కర్మ యొక్క ఫలితాన్ని మనమే అనుభవించాలి. భగవదర్పణ చేయకపోతే ఆ కర్మ మన అడ్డి మీదే జరుగుతుంది బరువు కింద. ఈ బరువులు మోస్తూనే ఉన్నాం. ఈ బరువులు తగ్గించుకోవాలంటే సమస్తం భగవదర్పణ చేయడం. అందుకని నాకు అలా కష్టాలు అనుభవించడం అయింది. అమ్మవారిని నేను ఏ రోజు నాకు కష్టాలు ఇవ్వకు అని అడగను. మా గురువుగారు చెప్పారు, చిట్ట చివరిలో కుంతీదేవిని కృష్ణ పరమాత్మ వచ్చి అత్త నీకు ఏం వరం కావాలో కోరుకో అత్త అన్నాడు. అంటే వద్దులే నాయన నువ్వు నువ్వేమిస్తావులే అంటే, లేదత్తా నేను నీకు వరం ఇస్తాను చెప్పు ఏమంటావంటే, అప్పుడు కుంతీదేవి అడిగిందిట, నేను చేసుకున్న పురాకృత ప్రారంధ కర్మలన్నిటినీ ఒక్క క్షణంలో నేను అనుభవించే అదృష్టాన్ని తండ్రి అందిట. ఒక్క క్షణంలో లేత చిగురుటాకు పెరుగాలికి ఎలాగైతే రెపరెపలాడుతుందో ఆవిడ శరీరం అలా రెపరెపలాడిపోయింది. ఆ తర్వాత అంటే ఆవిడ ఉద్దేశం ఏంటంటే ఆవిడ మొత్తం ఈ కర్మ ఫలితాలన్నీ నాశనం అయిపోతాయి, జీవుడికి మోక్షమే. అందుకని ఆ స్థితిని చేరాలి, జీరో బ్యాలెన్స్ ఉండాలి. కొంతమంది పుణ్యకర్మ మేము పుణ్యం చేసుకుందాం అనుకుంటున్నాం అంటే, ఏమంటే ఇది చేస్తే పుణ్యంట కదా అంటారు. పుణ్యం చేసినా పాపం చేసినా కూడా మన అకౌంట్లో వెనకాల నడ్డి మీద ఆ కర్మ ఫలాలు చేరుతూనే ఉంటాయి. పుణ్యం చేసినా ప్రమాదమే. ఆ పుణ్యకర్మను అనుభవించడానికి మళ్ళీ జన్మెత్తాలి. ఇక్కడ కాకపోతే స్వర్గంలో ఎక్కడొక్కడ మనం ఉండాల్సి వస్తుంది. పాపం చేస్తే ఎటు దుష్ఫలితాలు అనుభవించడానికి తేత్తగా తప్పదు. అందుకని జీవుడికి పుణ్యము ఉండకూడదు, పాపము ఉండకూడదు. అది ఏది ఉండకూడదు అంటే చేసిన ప్రతి కర్మని భగవంతు సమర్పణ చేసేస్తే కర్మఫలమే ఉండదు. కర్మఫలం లేని స్థితికి జీవుడు ఎప్పుడైతే చేరతాడో ఆ జీరో బ్యాలెన్సే ముక్తినిస్తుంది.